హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి యాష్ గారి నుంచి ఒక పాపప్ మెసేజ్ అనేది వచ్చింది. అది మన విక్టరీ విత్ యాష్లో దాదాపు వారం రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ యాష్ గారి నుంచి ఒక ముఖ్యమైన పాపప్ మెసేజ్ వచ్చింది. ఇందులో ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాము. గతంలో మనకి 45 రోజులు ఉన్న పీరియడ్ కాస్త ఇప్పుడు 30 రోజులు చేశారు. అది ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనేది కూడా ఇందులో తెలుసుకుందామండి. అలాగే బాధ్యతలు అనేవి కంపెనీ కాకుండా లీడర్స్ మీద వేస్తుందన్నమాట. అది ఏంటి అనేది కూడా ఇందులోనే తెలుసుకుందాం. ఓకేనండి. వీడియో అనేది దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారం రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ యాస్ గారి నుంచి అప్డేట్ పరంగా వచ్చింది కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఎవరైతే ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం కింద నేను డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను వన్ ఆపర్చునిటీ సంబంధించిన లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా వస్తాయి. ముందుగా క్లారిటీగా చూసి చేసుకోగలరు. ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రోజుకి కేవలం ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. అలాగే ఒక 10 మందికి మీరు అవకాశం కల్పిస్తే చాలు, ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా. ఓకేనండి. మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి ముందుగా పైన వచ్చింది యాక్షన్ రిక్వైర్డ్, అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకోవడం అనేది అవసరం అన్నట్టుగా మనకి హెడ్డింగ్ అనేది పైన ఉందన్నమాట. దాని తర్వాత ఈ రోజు నుంటే ఇదంతా కూడా మొదలవుద్ది. అంటే యాక్షన్ తీసుకునే ప్రక్రియ అనేది ఈ రోజు నుంచే మొదలవుద్ది. మా సిస్టమ్ నెక్స్ట్ అభివృద్ధి దశలో భాగంగా, అంటే మా యొక్క సిస్టాన్ని నెక్స్ట్ అభివృద్ధి దశలో భాగంగా ఒక ముఖ్యమైన అకౌంట్ వెరిఫికేషన్ విధానాన్ని మేము అమలు చేయడాన్ని ప్రారంభిస్తున్నాం అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకేనా. అంటే ఎప్పటి నుంచి ఈ రోజు నుంచే అకౌంట్ వెరిఫికేషన్లో ఒక డిఫరెంట్ అభివృద్ధి దశని మనం చేరుకోవడానికి ఒక భాగాన్ని మనం ప్రారంభిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ వెరిఫికేషన్ అనేది ముఖ్యం. అంటే అకౌంట్ వెరిఫికేషన్ అనేది ముఖ్యం అన్నట్టుగా మనకి హెడ్డింగ్ పెట్టారు. ఏ అకౌంట్ అయినా సరే ఈ రెండు అవ్వకపోతే ఆ అకౌంట్స్ అనేవి రిమూవ్ చేయబడతాయి. ఏ రెండు అవ్వకపోతే ముందుగా మెయిల్ వెరిఫికేషన్ అవ్వాలి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ మీద క్లిక్ చేయగానే యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడం ఫస్ట్ పార్ట్ అన్నమాట. రెండో పార్ట్ యాక్టివేషన్ అయిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ ఒకటి, దాని తర్వాత మెయిల్ వెరిఫికేషను, దాని తర్వాత కేవైసీ వెరిఫికేషను. ఈ రెండు కూడా పూర్తిగా మీకు సరిగ్గా అయితేనే మీకు అంతా కూడా సిస్టమ్ అవుతుంది. లేదా ఈ రెండిట్లో మీకు మెయిల్ వెరిఫికేషన్ అయ్యిందనుకోండి, మెయిల్ వెరిఫికేషన్ అయ్యి కేవైసీ అవ్వకపోయినా, లేకపోతే మెయిల్ వెరిఫికేషన్ కూడా అవ్వకపోయినా సరే ఇలాంటి అకౌంట్స్ అన్ని 30 రోజుల్లోనే సిస్టమ్ నుంచి తీసివేయబడతాయి. అంటే ఇప్పటి నుంచి అండి, ఇప్పుడైతే కొత్తగా ఈ రోజు నుంచి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి 30 రోజుల టైం ఉందన్నమాట. పాత వాళ్ళకి 45 రోజులు అన్నారు. ఇంకా మనకి ఒక 4-5 రోజుల టైం ఉంది. మరి ఈ 45 రోజుల్లో మనకి ఏమైనా అకౌంట్ తీసేస్తారా లేదా అనేది చూడాలి. మనకు కూడా తెలియదు అన్నమాట. దాని గురించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు. కానీ ప్రజెంట్ ఈ రోజు నుంచి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం పీరియడ్ పెట్టారు. లేదా మనకు కూడా ఇదే పీరియడ్ వర్తిస్తుందేమో చూడాలి. అంటే గతంలో ఎవరికైతే అవ్వలేదు ఇంకో 30 రోజులు పొడిగించారు లేదు కూడా చూడాల్సి ఉంటుంది. అది మనకి 4 రోజుల తర్వాత తెలుస్తుందండి. ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మెయిల్ వెరిఫికేషన్ యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత కేవైసీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. చాలామంది డౌట్ పడేది ఏంటంటే మేము అకౌంట్లో ఒక పేరు ఇచ్చామండి, ఇప్పుడు కేవైసీ డాక్యుమెంట్స్ కానీ వేరే వ్యక్తి ద్వారా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అకౌంట్లో ఏ పేరు ఉంటే ఆ పేరు వ్యక్తి ఇవ్వాలని రూల్ లేదు. ఒకవేళ మీకు అవ్వకపోతే కేవైసీ అయిపోయిన తర్వాత కావాలంటే లోపలికి వెళ్ళాక పేరు మార్చుకోవచ్చు. ఓకేనా. ఇది మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి దయచేసి గమనించండి అని చెప్పి కూడా ఆయన పెట్టారన్నమాట. ఈ అకౌంట్లు తీసివేయడం అన్నది మీ సర్కిల్లో కూడా కొన్ని నెంబర్స్ అనే మార్పులు మీరు గమనించవచ్చు. ఎందుకంటే మీ సర్కిల్లో ఇప్పుడు 15 వేయించారు కదా, 15లో మీరు 15 అకౌంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ దాంట్లో ఒక 4-5కి మెయిల్ వెరిఫికేషన్ అయింది, బట్ కేవైసీ అవ్వలేదు. అలాంటి వాళ్ళకి కూడా 30 రోజులు తీసేస్తారు కాబట్టి 5 అకౌంట్లు కూడా రిమూవ్ అవుతాయి. అంటే మీ దాంట్లో నెంబర్స్లో మార్పులు కూడా కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మీ యొక్క సమగ్రతను మీ యొక్క టీంకి చూపించి వారితో ఈ కేవైసీలో ఒకటి, దాని తర్వాత ఈ మెయిల్ వెరిఫికేషన్లో ఒకటి చేపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్నట్టుగా కూడా ఇక్కడ యాష్ గారు అయితే చెప్పారన్నమాట. ఓకేనండి. కాబట్టి మీ యొక్క సర్కిల్ని కాపాడుకోవడం మీ యొక్క ఏదైతే ఉందో ఆ ముఖ్య కార్యం అన్నమాట. అంటే మన సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడడం ఒక లీడర్గా మనం చేయాల్సిన పని. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనమే సర్దుబాటు అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. కాబట్టి 30 రోజులు ఒక్కసారి తీసివేయబడ్డ అకౌంట్ మళ్ళీ ఇవ్వడం అనేది కుదరదు. అంటే ఆ మెయిల్ మీద ఒక్కసారి అకౌంట్ అనేది తీసేస్తే మళ్ళీ రెండోసారి అదే అకౌంట్తో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లీడర్స్ అనేవాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి
ఒక మూడో పారాగ్రాఫ్ కూడా పెట్టారన్నమాట. ఇది లీడర్స్కి ఒక మంచి క్షణం. అంటే ఇదంతా కూడా లీడర్స్కి ఒక మంచి క్షణం. ప్రతి ఒక్క లీడర్ని కూడా మేము గట్టిగా ప్రోత్సహిస్తున్నాము. మీ సర్కిల్ను వెంటనే మీరు యాక్షన్ తీసుకోమని చెప్పండి. వాళ్ళ యొక్క ఈమెయిల్, అలాగే కేవైసీ వెరిఫికేషన్ సంబంధించి ఏవైనా విషయాలు ఉంటే పెండింగ్లో ఉన్నట్టయితే వాటిని మీరు సరిచేయాల్సి ఉంటుంది. ప్రైవేట్గా వాళ్ళని సంప్రదించి మీరు సరిచేయాల్సి ఉంటుంది. ఆలస్యం కాకముందే వారందరినీ కూడా రిజిస్ట్రేషన్లు కేవైసీలు చేసుకొని లాగిన్ అవ్వమని కోరుతున్నాము. అలాగే అవసరమైన దశలను పూర్తి చేయమని మేమైతే ప్రోత్సహిస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ యాష్ గారు చెప్పారన్నమాట. అలాగే మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూడండి అన్నట్టుగా చెప్పారు. అంటే 15 మంది సర్కిల్లో ఉన్నారు, అందరినీ కూడా ఒకే రకంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఆడు మన టీం కాదు, ఈడు మన టీం కాదు, రెస్పెక్ట్ ఇవ్వకూడదు, ఇలాంటిది ఉండదండి. ఎందుకంటే ఒక్కసారి మీ సర్కిల్లోకి వచ్చారంటే మీ టీమే అది. ఓకే, కాబట్టి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళందరూ కూడా కేవైసీలు, ఈమెయిల్ వెరిఫికేషన్లు అయినా లేదో చూడాలి. ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత ఎలా లాగిన్ చేయాలో కూడా మీరే వాళ్ళకి నేర్పించాలి. ఇది మాట యాష్ గారు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి 4వ పారాగ్రాఫ్లో మనం ముందుకు వెళ్ళడం, అలాగే నెక్స్ట్ ఫేజ్ కోసం మనం ప్రారంభమవుతున్నాం అన్నట్టుగా క్యాప్షన్ పెట్టారన్నమాట. ఇప్పుడు చేస్తున్న విషయాలన్నీ కూడా మనం ఇవన్నీ కూడా మోడిఫికేషన్ చేసేది కాదు, ఇదంతా కూడా మనం పురోగతి పొందడం కోసం అన్నట్టుగా చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా ఏదో లిమిటేషన్ ఇచ్చారు, ఏదో చేస్తున్నారు అన్నట్టు కాకుండా ఇదంతా కూడా మన పురోగతిలో ఒక భాగం అని మీరు గుర్తించండి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే పునాది బలంగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళడానికి బలంగా ఉండగలుగుతాం. అలాగే అడ్డంకులు మనం తొలగిస్తున్నాము. అలాగే మనం నెక్స్ట్ ఫేజ్ కోసం విస్తరించడం కోసం, అలాగే అవకాశాలను సిద్ధవంతం అవడం కోసం, అంటే అవకాశాలని ఒక మంచిగా సిద్ధవంతంగా అవడం కోసం మనమన్నీ కూడా సిద్ధంగా చేస్తున్నాం అన్నట్టుగా చెప్తుందన్నమాట. ఇప్పుడు ముందుకు వచ్చి స్పష్టంగా కమ్యూనికేట్ చేసి తమ టీములను మద్దతు ఇచ్చే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచిగా వేగవంతంగా ప్రతి ఒక్క చర్యని ప్రారంభించండి అన్నట్టుగా చెప్తుందన్నమాట. అలాగే లాస్ట్లో మీ లీడర్షిప్కి, మీ బాధ్యతలకు, మీ నాణ్యత పట్ల, మీ నిబద్ధతలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ముందుకు సాగుతున్నాము, నెక్స్ట్ అధ్యాయం ప్రారంభం కానుంది అన్నట్టుగా ఆయన లాస్ట్లో పెట్టాడు. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ అధ్యాయం ప్రారంభం కానుంది అన్నారు, అంటే నెక్స్ట్ ఫేజ్ అనేది రానుందని చెప్తారు అనమాట. కృతజ్ఞతలతో మీ విక్టరీ విత్ యాష్ అన్నట్టుగా క్యాప్షన్ పెట్టారు. ఓకే, మనం ఇక్కడ 2 నిమిషాల్లో మొత్తం క్లారిటీ ఇచ్చేద్దామండి, కన్ఫ్యూజ్ లేకుండా. ముందుగా ఏంటంటే మొన్నటిదాకా మనకి 45 రోజుల పీరియడ్ అనేది ఉంది, మీ అందరికీ తెలుసు. అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ 45 రోజుల పీరియడ్ అని అన్నారు. ఆ లెక్క ప్రకారం అయితే మ్యాక్సిమం అందరూ కూడా నవంబర్ 5వ తారీఖు చేసుకున్నారు. మనకి డిసెంబర్ 20కి కంప్లీట్ అయ్యిద్ది అన్నమాట 45 రోజులు. బట్ ఈరోజు ఏం చెప్తున్నారంటే ఈ రోజు నుంచే మొదలవుద్ది రిజిస్ట్రేషన్లు. ఎవరైతే ఇప్పుడు ఈ రోజు నుంచి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 30 రోజులు గడువు ఉంటుంది. ఈ 30 రోజుల్లోనే మీ మెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి, దాంతోపాటు మీ కేవైసీలు కూడా కంప్లీట్ చేయాలి. ఈ 2 కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ అయిపోయి ఎప్పుడైతే కేవైసీ అయిద్దో మీరు వద్దన్న ఆటోమేటిక్ లాగిన్ అయిపోతారండి. ఓకే, ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతారు, ఇబ్బంది ఏదో. లాగిన్ అయిపోయిన తర్వాత వెరిఫైడ్ మెంబర్ అని చెప్పి మీ ప్రొఫైల్ కింద ఒక గ్రీన్ కలర్లో చూపిస్తుంది అన్నమాట. అలా వచ్చిందంటే మీరు అందరూ వెరిఫికేషన్ అయినట్టు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే కొంతమంది వెరిఫికేషన్ అవ్వకుండా కూడా అయినాయి. అలాంటి వాళ్ళకి మళ్ళీ రెండోసారి వెరిఫికేషన్ అడుగుతుంది కేవైసీ. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా నేను ముందు నుంచే చెప్తున్నా, ఇక్కడ లీడర్లు అనే వాళ్ళు టీముని జాయిన్ చేసుకుంటే సరిపోదు, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలా. మీరు నేర్చుకొని మీ టీం వాళ్ళకి నేర్పించాలి, అది మీ బాధ్యత అన్నమాట. ఓకే, కాబట్టి మీ ఇది కింద ఉన్న 15 మందికి వెరిఫికేషన్, మెయిల్ వెరిఫికేషన్లు అయినాయా లేదా, కేవైసీ వెరిఫికేషన్లు అయినాయి లేదా అనేది చెక్ చేసుకోవడం అంతా కూడా మీ బాధ్యత. ఓకే, ఇవన్నీ కూడా చేసుకోవాలి. లేదా రిజిస్ట్రేషన్ చేయించి వదిలేశారనుకోండి 30 రోజుల్లో వాళ్ళ అకౌంట్లు అన్నీ రిమూవ్ చేయబడతాయి. రిమూవ్ చేస్తే మీ సర్కిల్లో కూడా వాళ్ళు పోతారన్నమాట. అంటే మీ సర్కిల్ నుంచి కూడా వాళ్ళు రిమూవ్ అయిపోతారు. మళ్ళీ ఒక్కసారి ఆ మెయిల్తో వాళ్ళు చేసుకున్న తర్వాత రెండోసారి ఆ మెయిల్ కూడా పనిచేయదు. ఓకే, మరి ఇప్పుడు మనకి గతంలో నవంబర్ 5వ తారీఖు చాలామందికి ఇంకా కేవైసీలు దాంతోపాటు మెయిల్ వెరిఫికేషన్ అవ్వలేదు కదండి. మరి వారి పరిస్థితి ఏంటంటే మ్యాక్సిమం మనకి ఇంకా దాని గురించి అయితే క్లారిటీ ఇవ్వలేదు. 20 తారీఖు అయిన తర్వాత, అంటే డిసెంబర్ 20 తారీఖు దాటిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళ అకౌంట్లో ఏమైనా రిమూవ్ అవుతున్నాయా లేదా. ఒకవేళ రిమూవ్ అయినాయి అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా ఒక మెయిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ మొదటి నుంచి మెయిల్ వెరిఫికేషన్, కేవైసీలు అన్నీ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా గమనించండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఆయన లాస్ట్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ బాధ్యత అంతా కూడా లీడర్స్ మీద వదిలేడు ఆయన. ఓకే, ఇక్కడ కంపెనీ అయితే కంపెనీకి లీడర్స్కి, కంపెనీ అనేది లీడర్స్కి సపోర్ట్ ఇస్తుంది అంటున్నారు. బట్ మనకైతే తెలియదు, ఎందుకంటే 60 మందికి మాత్రం ఇస్తుంది, కానీ మనకైతే ఏం చెప్పట్లేదు కదా కంపెనీ. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కంపెనీ 60 మందికి ఇస్తుందో లేదో కూడా మనకు తెలీదు. కానీ ప్రాక్టికల్గా ఇక్కడ బాధ్యత అంతా మనం తీసుకోవాలి. అంటే మొత్తం పని అంతా మన మీద వేసుకోవాలన్నమాట. ఇక్కడ జాయిన్ చేయించడం, రిజిస్ట్రేషన్, కేవైసీలు అన్నీ మనమే చేయాలి. కంపెనీ చేసేది ఏంటంటే మనకు ప్రాసెస్ అంతే, ఇలాంటి మెసేజ్లు పెట్టి ప్రాసెస్ ఇస్తుంది తప్ప అసలు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా క్లారిటీ ఇచ్చుకోవాలనేది ఒక క్లారిఫికేషన్ అనేది సరిగ్గా లేదు.
ఎందుకంటే ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అధ్యాయం ప్రారంభం కానుంది అన్నట్టుగా లాస్ట్లో కొటేషన్ పెట్టారు. మరి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనకి ఇంకా తెలియదు. ఓకేనండి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు జాయిన్ చేసిన టీంకి మీరే ఆ యొక్క లీడర్షిప్ని మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మీరే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది కంపెనీ సైడ్ నుంచి మీకు ఇచ్చిన బాధ్యత అన్నమాట. ఓకే, ఇక్కడ గతంలో కూడా యాష్ గారు చెప్పారు, ఈ నెక్స్ట్ ఫేజ్ ఏది అంటే నేను తేబోయే ఈ కొత్త వెహికల్, కొత్త వాహనం ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి మార్కెటింగ్లు కానివ్వండి, ఎటువంటి బ్రాండింగ్లు కానివ్వండి మేము చెయ్యం, అన్నీ కూడా మీ చేతుల మీద వెళ్తాయి అన్నారు. మనం కూడా అదే చెప్పాం, లీడర్స్ గట్టిగానే పని ఉంటుందని మనం గతంలోనే చెప్పాం. ఆ విధంగానే ఇప్పుడు ప్రతిదీ కూడా మన బుధస్కంధాల మీదే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కంపెనీ అనేది వారంకో 10 రోజుకో పాపప్ ఇస్తుంది, కానీ మిగతాది ఆ యొక్క రిస్క్, ఆ యొక్క టెన్షన్ ఇవన్నీ కూడా మన మీదకి వదిలిందన్నమాట. చూద్దాం మరి ఎప్పుడు ఏమవుతుందో. ఈ నెలాఖరికి మనకి ఏమైనా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారో లేదా నెక్స్ట్ మంత్కి వెళ్తుందో లేదా కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. మన చేతిలో అయితే ఏమీ లేదు. ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే 1-2 సార్లు చేసుకోండి. మీ డాక్యుమెంట్ మీద అవ్వకపోతే వేరే డాక్యుమెంట్ ఇవ్వండి. అంటే ఆధార్ కార్డు ఇచ్చారు అవ్వలేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి అవ్వలేదా, పాస్పోర్ట్ ఇవ్వండి. 3 ఉంటాయి. ఈ 3 లేవు, కేవలం డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ ఉంటే రెండింటిలో మార్చి చూడండి. అది కూడా అవ్వకపోతే వేరే వాళ్ళ పేర్ల మీద ట్రై చేయండి. మీ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద అయింది అనుకోండి, వాళ్ళ పేరు మీద ట్రై చేయండి. లోపలికి వెళ్ళాక పేరు మార్చుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇదేమంత పర్టికులర్గా అంత ఎగ్జాక్ట్గా పనిచేసే కేవైసీ సిస్టమ్ అయితే కాదు. ఓకే, అయిన వాళ్ళకి వెంటనే నిమిషాలు అవుతుంది, అవ్వడం వాళ్ళకైతే అసలు అవ్వట్లేదు. కాబట్టి కొన్నిసార్లు మార్చి చూడండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్ సంబంధించి వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఉన్నాయి. ఇంటర్ లింక్ సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాని మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మన సెకండ్ ఛానల్లో ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని అలాగే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.